హాయ్ అండి. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి టీ టైమ్ స్నాక్ అండి. అప్పటికప్పుడు చాలా ఈజీగా ఫాస్ట్గా ఉప్మా రవ్వ గోధుమ పిండితో చేసుకునే స్నాక్ అండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎవరైనా సరే చేసుకోవచ్చు అనమాట. మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. వీడియో మొత్తం ఫుల్గా వాచ్ చేయండి. ఈ రెసిపీ చాలా స్వీట్గా క్రిస్పీగా నోట్లో వేసుకుంటే అసలుకి వెన్నెల కరిగిపోతుందండి. సో ఇంకా రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు ఉప్మా రవ్వ, 1 కప్పు చక్కెర, కొంచెం యాలుక్కాయల పౌడర్ కానీ యాలుక్కాయలు కానీ వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఉప్మా రవ్వ అనేది కొంచెం పలుకులుగానే ఉంటే సరిపోతుందండి. మరీ స్మూత్ గా ఏమీ అవసరం లేదు. ఇందులోకి ఒక పావు కప్పు వరకు ఆయిల్, అరకప్పు వరకు కొబ్బరి తురుము వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఈ ఆయిల్ కొబ్బరి అనేది ఉప్మా రవ్వ షుగర్ పౌడర్ లో బాగా మిక్స్ అవ్వాలి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 పించెస్ వరకు బేకింగ్ పౌడరు, 2 పించెస్ వరకు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత ఇంకా ఒక అరకప్పు వరకు పాలు కూడా వేసుకోవాలన్నమాట. ఈ పాలు వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. పాలు వేసుకోవటం వల్ల ఈ ఉప్మా రవ్వలో ఉన్న షుగర్ అనేది మెల్ట్ అయిపోయి కొంచెం కన్సిస్టెన్సీ అనేది జారుగా ఉంటుందండి. కానీ ఏమీ పర్వాలేదన్నమాట. మనకేం ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా ఈ షుగర్ పౌడరు పాలు మొత్తం కొంచెం బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోవాలండి. ఇది కలుపుకున్న తర్వాత ఇందులోకి నేనైతే ముందుగా 1 కప్పు వరకు గోధుమ పిండి మిక్స్ చేసుకున్నాను. అవసరమైతే మీకు కన్సిస్టెన్సీ అనేది ఇంకొంచెం వేసుకుంటే బెటర్ అనిపిస్తే మాత్రం కొంచెం యాడ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. కాకపోతే ఖచ్చితంగా 1 కప్పు గోధుమ పిండి మాత్రం సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా కావాల్సి ఉంటే ఇంకా వేసుకోండి. నాకైతే ఇక్కడ ఈ కన్సిస్టెన్సీకి ఇంకొక అరకప్పు వరకు గోధుమ పిండి వేసుకుంటే బెటర్ అనిపించి ఇంకొక అరకప్పు వరకు గోధుమ పిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి. ఇవన్నీ మనకి మంచిగా ముద్దగా అయిపోతుంది అనమాట. కొంచెం థిక్ బ్యాటర్ గా అయిపోతుంది అనమాట. మరీ గట్టిగా ఉండదు, అట్లా అని వాటరీగా కూడా ఉండదు అనమాట కన్సిస్టెన్సీ అనేది. ఇంకా ఇలాగా బాగా ఇవన్నీ మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలండి. మనకి ఈ కన్సిస్టెన్సీ కొంచెం సేపు రెస్ట్ ఇచ్చేసామంటే మంచిగా గట్టిగా అయిపోతుంది. మనకి కన్సిస్టెన్సీ అనేది అస్సలకి జారుగా అనేది ఉండదు అనమాట. సో అందుకోసమని నేనైతే 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత 15 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుంటే చూస్తున్నారు కదా, అస్సలకి స్టిక్కీగా ఏమీ లేదు, గట్టిగా అయిపోయింది అనమాట. ఇంకా ఒక స్పూన్ తీసుకొని దాంతో ఇలా చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా ఈ ఉప్మా రవ్వ గోధుమ పిండిని తీసుకొని చేతితో మంచిగా రౌండ్ షేప్ లో చేసేసుకుంటే సరిపోతుందండి. కావాల్సింటే మీకు కావాల్సిన షేప్ లో అంటే సిలిండ్రికల్ షేప్ లో అయినా చేసుకోవచ్చు అనమాట. ఇంకా నేను ఈ పిండి మొత్తాన్ని ఇలాగ బాల్స్ గా చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా అయిపోతుందండి. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఈ స్వీట్ ని మనం పిల్లల స్నాక్ బాక్స్ లోకైనా పెట్టుకోవచ్చండి. ఇంట్లో అయినా సరే అందరూ ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుందండి. అసలు నోట్లో వేసుకుంటే వెన్నెల కరిగిపోతుంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇంకా ఇట్లాగా అన్ని బాల్స్ షేప్ లో చేసేసుకున్నాను. ఇంకా స్టవ్ పైకి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ అనేది కొంచెం మీడియం గా హీట్ అయితే సరిపోతుందండి. మరీ ఓవర్ గా హీట్ అవ్వకూడదు. ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రం ఇంకా మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి. పూర్తిగా మీడియం టు సిమ్ లోకి పెట్టుకోవాలండి. మరి హైలో అయితే అస్సలు పెట్టుకోకూడదు. అండ్ మనం ఈ బాల్స్ వేసిన తర్వాత కొంచెం సేపటి వరకు అస్సలు కదిలియకూడదండి. కదిలిస్తే మనకి బాల్స్ అనేవి కొంచెం విడివిడిగా అయిపోతాయి అన్నమాట. అందువలన మనం కొంచెం ఇట్లాగా తిప్పుకుంటూ వాటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎలాంటి గరిటెలు కానీ చిల్లులు గంటలు కానీ పెట్టి వాటిని తిప్పటం అలాంటివి చేయకూడదు. సో ఇట్లాగా మీడియం కానీ సిమ్ లో కానీ పెట్టేసుకొని స్లోగా ఈ బాండిల్ని తిప్పుకుంటా ఉంటే అవే మంచిగా పర్ఫెక్ట్ గా లోపలంతా ఫ్రై అయిపోతాయండి. హైలో పెట్టామంటే కలర్ చేంజ్ అయ్యింది కానీ మనకి లోపల ఈ బాల్స్ అనేవి లోపల అస్సలకి ఫ్రై అవ్వవు అనమాట. అండ్ కాస్త ఈ వేడిగా ఉన్నప్పుడు కొంచెం స్మూత్ గా మెత్తగా అనిపిస్తాయి.
కానీ తీసి మనం వీటిని బయటికి తీసేసిన తర్వాత చల్లబడితే మాత్రం చాలా మంచిగా గట్టిగా అయిపోతాయి అండ్ క్రిస్పీగా అయిపోతాయి అన్నమాట. సో చాలా బాగుంటుందండి. మీరు కూడా పర్ఫెక్ట్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో. హ్యాపీగా టీ టైమ్ స్నాక్ కూడా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇట్లాగా మనం గరిట అనేది పెట్టి తిప్పుకోకుండా కొంచెం బాండిల్ని తిప్పుకుంటూ స్లోగా ఫ్రై చేసుకుంటే మనకి ఈ ఉప్మా రవ్వ స్వీట్ అనేది రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. లోపల కూడా మంచిగా మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటాం కాబట్టి లోపల కూడా మంచిగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది, కొంచెం కొంచెం సాల్టీనెస్ అనేది తెలుస్తుంది అనమాట ఈ రెసిపీలో. మీరందరూ కూడా ట్రై చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను.